హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం లూసెంట్ జిఎస్ యొక్క డేటాలో భాగంగా కెమిస్ట్రీ యొక్క తెలుగు మీడియం వర్షన్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం వర్షన్ చూద్దాం ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద ఇంగ్లీష్ మీడియం ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ యొక్క ఫైల్ కూడా జస్ట్ 2 to 3 డేస్లోనే మన యొక్క శ్రీనివాస్ మేక్ అకాడమీ యాప్లో అండ్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అటాచ్ అవబోతుంది. సో ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు యొక్క టోటల్ డేటాని యూటిలైజ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద రైల్వే ఎగ్జామ్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనే మనకు జిఎస్ అండ్ అదేవిధంగా మిస్లేనియస్ సెక్షన్ నుంచి డైరెక్ట్ ఎగ్జామ్లో కలుస్తున్నాయి కాబట్టి సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్. ఇప్పుడు ఈ యొక్క టోటల్ డేటాని తెలుగులో చూద్దాం, ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ తెలుగు మీడియం యొక్క లూసెంట్ జీకే సంబంధించినటువంటి జనరల్ సైన్స్ యొక్క కెమిస్ట్రీ రసాయన శాస్త్రం యొక్క తెలుగు మీడియం వర్షన్. సో దీంట్లో మనకు 16 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ ఇంపార్టెంట్ అయినటువంటి కీ పాయింట్స్ కూడా అడిషనల్గా మేము యాడ్ చేయడం జరిగింది. మొత్తం మీద బుక్ వచ్చేసి మీకు 87 పేజెస్లో ఉంటుంది. కేవలం 35 రూపీస్కి మీకు టోటల్ తెలుగులో అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఫస్ట్ మీకు జీకే మిస్లేనియస్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫైల్ ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రీసెంట్గా మన ఫిజిక్స్ ఇవ్వడం జరిగింది కదా, దాని యొక్క మెటీరియల్. అండ్ అదేవిధంగా మనకు టోటల్ అంటే ఈ యొక్క జీకే సంబంధించి టోటల్ ఉన్నటువంటి 3 to 4 months పడుతుంది కాబట్టి సో ఫస్ట్ మనం ఈ యొక్క ఇంపార్టెన్స్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు బయాలజీ ఒక్కటే వస్తుంది. నెక్స్ట్ హిస్టరీ, పాలిటీ అవన్నీ కూడా మనం తర్వాత సెట్ చేసుకుందాం ఆఫ్టర్ దిస్ ఎగ్జామ్స్. సో మనకు మేజర్గా ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్లో లూసెంట్ నుంచి మనకి ఎక్కువ వచ్చేది మిస్లేనియస్ కాబట్టి అది ముందే ఇచ్చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎక్కువగా మనకు మ్యాథ్స్లో ఫార్ములాస్ అండ్ అదేవిధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాటి స్ట్రక్చర్ బేస్ పైన ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీలో మనకు ఐపాక్ నేమ్స్, కెమికల్ ఈక్వేషన్స్ ఇవి ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటిపైన కూడా ఈ యొక్క బుక్ అనేది కీలకంగా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ బయాలజీ, ఈ మూడింటిని కనుక మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితే మాత్రం మ్యాక్సిమం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇది ప్రింటబుల్ ఎడిషన్ ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా ఇల్దాకా చూపించినటువంటి మెటీరియల్ ఉంది కదా, అది మీకు మన యొక్క బ్లాగ్ సెక్షన్లో అటాచ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క డేటాని మీరు అక్కడి నుంచి ఫ్రీగా గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఒకసారి ఇండెక్స్ చూద్దాం. కెమిస్ట్రీ యొక్క ఇంట్రడక్షన్, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక చాలా ఇంపార్టెంట్. పక్కా క్వశ్చన్స్ ఇందులోంచి వస్తాయి. రసాయన బంధాలు అంటే కోవలెంట్ బాండ్ కానీ, సిగ్మా అండ్ పై బంధాలు కానీ వాటికి సంబంధించి, ఆక్సీకరణ క్షయీకరణ చర్యలు, ద్రావణాలు, అండ్ నెక్స్ట్ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, వాయువులు, విద్యుత్ విశ్లేషం, కార్బన్ దాని యొక్క మూలకాలు, అండ్ నెక్స్ట్ ఇంధనాలు, లోహ సంగ్రహణ శాస్త్రం, లోహాల యొక్క ముఖ్యమైన వాస్తవాలు, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సాధారణ వాస్తవాలు, ఈ రెండింటి నుంచి ఎక్కువగా లైఫ్ సైన్స్ బేస్ పైన, రియల్ లైఫ్ అప్లికేషన్ బేస్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మ్యాన్ మేడ్ అయినటువంటి కలర్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, సబ్బులు కానీ ఇవన్నీ కూడా మనకి ఒక కోవ కిందకి రావడం జరుగుతుంది, ఓకేనా. సో దిస్ ఈస్ ద డేటా. సో ఈ విధంగా మొత్తం స్ట్రక్చర్స్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి డేటాను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టేబుల్స్, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. బికాస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు ఎన్టీపీసీలో కానీ అండ్ అదేవిధంగా గతంలో జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్లో కూడా టేబుల్స్ ఎక్కువగా అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ పరమాణు నిర్మాణం అండ్ ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ వైజ్గా, ఐసోటోప్, ఐసోటోన్, ఐసోబార్స్. సో ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగేటటువంటి బిట్ టు బిట్ వైజ్గా మీకు ఇక్కడ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ ఈ విధంగా ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు ఇక్కడ తెలుగులోనే ఇవ్వడం జరిగింది. సో లాంథనైట్స్, ఆర్కనైట్స్ అండ్ అదేవిధంగా దీన్ని ఎట్లా అంటారు, వాటి యొక్క కలర్ కోడింగ్, ఓకేనా. సో ఈ యొక్క కలర్ కోడింగ్స్, సో ఇది మీకు కొద్దిగా సింప్లిఫై చేస్తుంది వర్క్ అనేది. సో క్షారాలు, క్షారమృతిక లోహాలు అండ్ అదేవిధంగా 3b2 ఇక్కడ 2b 3b2 2b దాకా మొత్తం ఉన్నటువంటి ఈ యొక్క డేటా. అండ్ అదేవిధంగా 3a to 7a అండ్ అదేవిధంగా 8a గ్రూప్ మూలకాలు. అండ్ నెక్స్ట్ వాటికి సంబంధించి ఎగ్జామ్లో అడిగేటటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ గ్రూప్స్ అండ్ అదేవిధంగా పీరియడ్స్ అండ్ ఆక్నైడ్లు, లాంథనైడ్లు అండ్ అదేవిధంగా ఎఫ్ బ్లాక్, డి బ్లాక్, హాలోజన్స్, చాల్కోజన్స్, ఇట్లా ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీ వైజ్గా గతంలో రైల్వే అడిగినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని కూడా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది ఫర్ ద గెటింగ్ ఆఫ్ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ రసాయన బంధం. సో చాలామంది దీంట్లో డౌట్ ఉంటుంది కదా, ఎట్లా చేయాలి ఏంది అనేది. సో దాన్ని సింప్లిఫై చేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ యొక్క బుక్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత ఎడిషనల్గా ఉన్నటువంటి పాయింట్స్ అని కూడా చెక్ చేద్దాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. మన యొక్క ఛానల్ ద్వారా ఇచ్చేటటువంటి అన్ని మెటీరియల్స్ కూడా మీకు ఒకే ఒక ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయి. సో ఈరోజు మనం లూసెంట్ జీకే బేస్ పైన ఉన్నటువంటి జనరల్ సైన్స్ కెమిస్ట్రీ యొక్క డేటాని చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద డేటా. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ 3 MB. సో జస్ట్ 3 MBలోని టోటల్ డేటాని స్క్రూటినైజ్ చేసుకుని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఇంకా అడిషనల్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది ఫర్ ద ఆఫ్టర్ పేమెంట్ ఏదైనా ఇష్యూ వస్తే మీరు ఇక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి. అండ్ ఇక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొబైల్ ఈ రెండు కూడా యాక్టివేట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కాపీ లింక్ ద్వారా మీరు ఈమెయిల్ ద్వారా కానీ అదర్ సోర్సెస్ కూడా షేర్ చేయొచ్చు ఈ యొక్క బుక్ యొక్క ఇన్ఫర్మేషన్ని. అండ్ ఇక్కడ బై నౌ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అమౌంట్ అని ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ప్రాపర్గా ఇవ్వండి. సో ఈ యొక్క నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ యాప్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు డైరెక్ట్గా నెట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, పేమెంట్ సక్సెస్ఫుల్ అని. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కింద డౌన్లోడ్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క పేజ్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ కాకపోయినా ఇక్కడైనా మీకు డౌన్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్ డౌన్లోడ్ అయితేనే మీకు ఈ యొక్క టోటల్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయినట్లు. ఈ విధంగా పేజ్ వస్తేనే మీకు ప్రాసెస్ ఫినిష్ అయినట్లు. అండ్ అదేవిధంగా ఈ విధంగా వచ్చిన దాంట్లో కూడా మీకు నోట్ ఉంటుంది, అక్కడ కూడా నా యొక్క ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఫైల్ డౌన్లోడ్ కాకుండా ఈ విధంగా జనరేట్ అయినటువంటి పేమెంట్ స్లిప్ నాకు పంపిస్తే నేను మీకు ఫైల్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైల్ గ్యాదరింగ్. అండ్ అదేవిధంగా నాట్ ఓన్లీ కెమిస్ట్రీ, ఆల్రెడీ మనం ఫిజిక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT1 యొక్క మ్యాథమెటిక్స్ యొక్క 15 సాలిడ్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఫేజ్ 1 సంబంధించి. అండ్ అదేవిధంగా లూసెంట్ జీకే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అరౌండ్ 200 పేజెస్లో మీకు ఇక్కడ 85 టాపిక్స్ ప్లస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కూడా ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT1 యొక్క 125 షిఫ్ట్లకు సంబంధించి GSGK క్వశ్చన్స్ ఇన్ బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ద మోస్ట్ క్రూషియల్ అయినటువంటి క్వశ్చన్స్, ఎందుకంటే రీసెంట్ డేటా కాబట్టి ఆ యొక్క 5000 ప్రశ్నలు మీకు చాలా బూస్టప్ ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT2 వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఆల్ పేపర్ అనేది గెస్ చేయడానికి హైలీ యూటిలైజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా లాస్ట్ 30 ఇయర్స్ సంబంధించి ఇండియన్ పాలిటీ, అండ్ అదేవిధంగా ఫిజిక్స్, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కెమిస్ట్రీ, బయాలజీ, అండ్ అదేవిధంగా ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ. సో దీస్ ఆర్ ద లాస్ట్ 30 ఇయర్స్ సంబంధించినటువంటి రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా మీకు ఒకవేళ ఎన్సీఆర్టీ పైన బాగా గ్రిప్ రావాలి, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వద్దంటే మాత్రం ఈ యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి బిట్స్ని ప్రిపేర్ అవ్వండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈ యొక్క థియరీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు మీకు మెయిన్ కంటెంట్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఒక్క బిట్ కూడా మీరు మిస్ చేసే అవకాశం అనేది ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సైన్స్ అండ్ అదేవిధంగా జీకే యొక్క టోటల్ ప్యాకేజ్. ఓకేనా. సో ఇప్పుడు మనం రిమైనింగ్ ఉన్నటువంటి బుక్ యొక్క ఇంటర్ఫేస్ చూద్దాం. సో రిమైనింగ్ ఉన్నటువంటి డేటా, సో ఈ విధంగా ఎక్కువగా మీకైతే ఈక్వేషన్స్ అయితే మేజర్గా ఫోకస్ చేయడం జరిగింది, బికాస్ ఈక్వేషన్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్రాసెస్ కూడా మీకు కొద్ది క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి కెమిస్ట్రీలో కూడా, సో వాటిని కూడా మేజర్గా పాయింట్అవుట్ చేయడం జరిగింది. సో ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు మిస్ చేయొద్దు అన్నటువంటి ఉద్దేశంతో. అండ్ నెక్స్ట్ సొల్యూషన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ యొక్క టేబుల్. సో ప్రతి చాప్టర్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ అనేవి ఉంటాయి, వాటిని రైల్వే రిపీటెడ్గా అడుగుతుంటుంది. సో ఈ యొక్క సెక్షన్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ అండ్ అదేవిధంగా వాటి యొక్క ప్రాసెస్, అంటే ద్రవం నుంచి వాయువు, వాయువు నుంచి మళ్ళీ ఘనము, మళ్ళీ ఘనం నుంచి వాయువుకి ఈ విధంగా షిఫ్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్ని అడుగుతుంటుంది. అండ్ అదేవిధంగా ఫిల్టరేషన్ ప్రాసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అని మీ అందరికీ బాగా తెలిసింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ విధంగా టేబుల్స్ ఇవ్వడం జరిగింది. సో దేనికి ఎట్లా మారుతుంది, సో ఎర్ర లిట్మస్ కాగితాన్ని క్షారంలో ఏ విధంగా మారుతుంది, మిథైల్ ఆరెంజ్ అయితే ఎట్లా, ఫినాఫ్థలిన్లో ఎట్లా. ఓకేనా. అండ్ లిట్మస్ పేపర్ సంబంధించి అసలు లిట్మస్ పేపర్ అంటే ఏంటిది, అది దీని నుంచి తీసుకున్నారు అట్లా కూడా అడిగిండు కదా గతంలో ఎన్టీపీసీలో, వాటి గురించి. అండ్ దిస్ ఈజ్ ద pH స్కేల్. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ డైరెక్ట్గా ఫ్రమ్ 0 to 14 దాకా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ వాయువులకు సంబంధించి చార్లెస్ నియమం, బాయిల్స్ నియమం, గేల్ లొసాయిక్ నియమం, అవగాడ్రో సంఖ్య, ఆదర్శ వాయు నియమం. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు ఫోకస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ విద్యుత్ విశ్లేషం. అండ్ నెక్స్ట్ కార్బన్. అండ్ నెక్స్ట్ ఆల్కిన్లు, ఆల్కైన్లు, పారాఫిన్లు. సో వాటికి సంబంధించి ఈథేన్, మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్ ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి. అండ్ అదేవిధంగా ద్విబంధాలు, త్రికబంధాలకు సంబంధించి స్ట్రక్చర్స్. సో దేన్ని ఏమంటారు, ఎట్లా అంటారు. అండ్ అదేవిధంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ సెట్ మీకు బై హ్యాడ్ రావాల్సి ఉంటుంది. ఆల్కహాల్ని ఏ విధంగా సూచిస్తారు, OH. అండ్ అదేవిధంగా ఆల్డిహైడ్, CHO. అట్లా ఈ అడుగుతుండే ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ యొక్క కాంబినేషన్స్ అడగడం జరుగుతుంది, డెడ్లీ కాంబినేషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయం, కాకపోతే ఇవే ఎక్కువగా రావడం జరుగుతుంది ఎగ్జామ్లో కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా మీకు పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఇది లూసెంట్లో లేవు, కాకపోతే మీకోసం ఎడిషనల్గా పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా ఈ యొక్క టేబుల్ కూడా. సో దీని యొక్క బాయిలింగ్ టెంపరేచర్.
అండ్ నెక్స్ట్ ఫ్యూయల్స్. అండ్ దీంట్లో ఎంత కార్బన్ లెవెల్ ఉంటుంది అండ్ అదేవిధంగా దాని యొక్క కెలరిఫిక్ వాల్యూ ఏంటిది. అండ్ నెక్స్ట్ లోహ సంగ్రహణ శాస్త్రం, దట్ మీన్స్ మెటలర్జీ. సో ఇంపార్టెంట్ అయినటువంటి ఎలిమెంట్స్, వాటి యొక్క ఖనిజాలు అండ్ దాని యొక్క కెమికల్ నేమ్. అండ్ అదేవిధంగా కొన్ని మిశ్రమ లోహాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి కాంబినేషన్ అది దేనికి ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా కొన్ని ఎలిమెంట్స్ అవి దేనికి ఉపయోగపడతాయి. అండ్ అదేవిధంగా కొన్ని స్పెసిఫిక్ అయినటువంటి లోహాలు, వాటి యొక్క ఉపయోగాలు. సో దీస్ ఆర్ ద డేటా. అండ్ నెక్స్ట్ అలోహాలకు సంబంధించి హైడ్రోజన్, నైట్రోజన్, అమ్మోనియా, ఆక్సిజన్, ఫాస్ఫరస్, వాటర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, భారజలం, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, జడవాయువులకు సంబంధించి ఈ విధంగా కొన్ని ఎడిషనల్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని పాయింట్స్, నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో రియల్ లైఫ్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ హ్యూమన్ మ్యాన్మేడ్ అయినటువంటి కెమికల్ ఎలిమెంట్స్, గాజు. అండ్ అదేవిధంగా ఏ కలర్ గాజుకి ఏ ఎలిమెంట్ అని యాడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సిమెంట్స్, పాలిమర్స్. అండ్ నెక్స్ట్ రబ్బరు. అండ్ నెక్స్ట్ సబ్బులు. అండ్ నెక్స్ట్ మరికొన్ని ఎడిషనల్ పాయింట్స్. అండ్ అదేవిధంగా ప్లాస్టిక్లో ఉన్నటువంటి మోనోమర్స్, వాటి యొక్క ఉపయోగాలు. అండ్ అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి కెమికల్స్, వాటి యొక్క ఉపయోగాలు. సో ఇక్కడతోటి యొక్క టాపిక్ అని మనకు ఫినిష్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద డేటా ఫ్రెండ్స్. ఐ హోప్ ఐ కవర్ ఆల్ ద డేటా విత్ యూ. సో ఈ యొక్క ఫైల్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి, డెఫినెట్గా స్కోర్ని పెంచుకోండి. ఈ యొక్క టోటల్ బుక్ని ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా తీసుకోండి. అవన్నీ కూడా కంటిన్యూగా ఉన్నటువంటి 3000 పైగా ప్రశ్నలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫినిష్ చేయండి. యూ విల్ గెట్ ఏ పర్ఫెక్ట్ కాన్సెప్ట్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి ఫైల్స్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.